నమస్తే అండి. నేను డాక్టర్ రమణరాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు తీసుకునే ఆహారం, పాటించే జీవనశైలి ఆధారంగా ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి, ఒబెసిటీ ఇవన్నీ కూడా జీవనశైలి వ్యాధులు అంటాం, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. ఈ వాటిలో కూడా ముఖ్యంగా థైరాయిడ్ అనేటటువంటి సమస్య ఎక్కువగా ఉంది. ఈ థైరాయిడ్ సమస్య పెరగడానికి కారణం థైరాయిడ్ ఉన్నవారు లేనివారు అందరూ అయోడిన్ ఉప్పు వాడటం ద్వారా ఈ సమస్య పెరుగుతుంది. థైరాయిడ్ ఉన్నవారు మాత్రమే అయోడిన్ ఉప్పు వాడాలి, కానీ అందరం వాడటం ద్వారా ఈ సమస్య పెరుగుతుంది. ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మన గొంతుకు ఇరువైపులా బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి అనేది మెయిన్ మెటబాలిజంకు తోడ్పడేటువంటి గ్రంథి. మనం తీసుకునేటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఎనర్జీగా కన్వర్ట్ కావాలంటే మెయిన్ థైరాయిడ్ గ్రంథి అనేది అవసరం. ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా ముఖ్యంగా మనం తీసుకున్న పిండి పదార్థాలు, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవి కూడా 3 రకాల అగ్నుల చేత పచింపబడాలి. అవి జఠరాగ్ని, భూతాగ్ని, ధాత్వగ్ని 13 రకాల అగ్నులు ఉంటాయి. జఠరాగ్ని 1, భూత్వాగ్ని 5, ధాత్వగ్నులు 7. ఎప్పుడైతే మనం తీసుకున్నట్టు ఆహారం ఫస్ట్ జఠరాగ్ని చేత జీర్ణింపబడి తర్వాత కాలేయానికి వెళ్ళి అక్కడ భూతాగ్ని చేత పచింపబడి దాని తర్వాత ధాత్వగ్ని అంటే 7 టిష్యూస్ ఉంటాయి మన బాడీకి, రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్ర అని, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ధాత్వగ్నుల ద్వారా దహింపబడి ఆ న్యూట్రిషన్ అంటే రసధాతువు, రక్తధాతువు ఈ టిష్యూస్ను వృద్ధి నొందించి వాటికి నరిష్మెంట్ ఇవ్వడానికి తోడ్పడుతుంది. అయితే మనకు ఈ ఎక్కడైనా సరే జఠరాగ్ని దగ్గర జఠరాగ్ని మాంద్యం కానీ, ధాత్వగ్నులు తక్కువ ఉన్నా, భూతాత్వి తక్కువ ఉన్నా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైపోథైరాయిడ్లో ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి తక్కువ ఉత్పత్తి కావటం వల్ల ఈ భూతాగ్ని, జఠరాగ్ని, ధాత్వగ్ని ఇవి తక్కువగా ఉండటం వల్ల మనం తీసుకునేటువంటి ఆహారం అనేది ఎనర్జీగా కన్వర్ట్ కాకుండా మనకు ముఖ్యంగా అనబాలిజం అనేది పెరిగి ఫ్యాట్స్ ఎక్కువై ముఖ్యంగా హైపోథైరాయిడ్లో కఫ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ రావటం జరుగుతుంది. అందుకే ఎక్కువ హైపోథైరాయిడ్ ఉంటే వెయిట్ పెరగటం జరుగుతుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, వీరు చలికి తట్టుకోలేరు, ఇంకా హార్ట్ బీట్ తక్కువ ఉంటుంది, మానసిక చురుకుదనం అనేది తగ్గుతుంది, నిద్ర అనేది ఎక్కువ వస్తుంది, ఇంకా వెయిట్ ఎక్కువ కావటం వల్ల జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా మగవారిలో అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గడం, స్పెర్మ్ మొటిలిటీ తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా ఆడవారికి అయితే పీసీఓడి సమస్య, అదే యూటరిన్లో ఫైబ్రాయిడ్స్ రావటం, నెక్స్ట్ ఇంకా మనకు బల్కీ యూటరస్ ఏర్పడటం ఇవన్నీ మనం చూడొచ్చు. ఎగ్ సైజ్ తక్కువ ఉండటం ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. కాబట్టి ఈ హైపోథైరాయిడ్లో మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఈ జఠరాగ్నిని, ధాత్వగ్ని, భూతాగ్ని పెంచి మెటబాలిజం పెంచే మెడిసిన్స్ ఇవ్వవలసి ఉంటుంది. అందుకే మనకు ముఖ్యంగా ఆయుర్వేదంలో మనకు ఈ జఠరాగ్నిని పెంచేటువంటి చిత్రకాదివటి, కాంచనార గుగ్గుళ్ళు, ఇంకా మనకు వరుణాది కషాయం ఇలాంటి మందులు ఇవ్వటం ద్వారా మనకు పూర్తిగా మనకు హైపోథైరాయిడ్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఈ హైపోథైరాయిడ్కి ఇచ్చిన మెడిసిన్ వల్లనే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, పీసీఓడి తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది. అలా మనకు కఫానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల కఫ వ్యాధులు ఏమున్నా కూడా తగ్గుతాయి. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం. ఇది హైపర్ థైరాయిడ్లో థైరాయిడ్ గ్రంథి ఎక్కువ హార్మోన్స్ విడుదల చేయడం వల్ల వస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో భస్మకాగ్ని అంటాం. ఎంత ఆహారం తిన్నా భస్మం అయిపోతుంది. ఎందుకంటే జఠరాగ్ని, భూతాగ్ని, ధాత్వగ్ని ఎక్కువ ఉండటం ద్వారా మనం తీసుకునే ఆహారం భస్మం అయిపోయి అగ్నికి ఇంకా ఇంధనం లేకపోవటం ద్వారా మన 7 రకాల ధాతువులు లేదా టిష్యూసే దానికి ఇంధనంగా మారిపోవటం ద్వారా మొత్తం పేషెంట్ అనేది లీన్గా కావటం జరుగుతుంది, సన్నబడిపోతాడు. అదేవిధంగా వణుకు వస్తుంది, హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది, వీరు అసలు చలికి తట్టుకోలేరు. హైపోలో ఏమో కాన్స్టిపేషన్ ఉంటే, హైపర్లో ఏమో మనకు డయేరియా అవుతుంది. ఇంకా మనకు దీంట్లో హైపర్ మ్యానియా అంటే పిచ్చి పిచ్చిగా ఎక్కువ కోపంగా ఉండటం జరుగుతుంది. ఇంకా మనకు జనరల్గా బ్లడ్ ముఖ్యంగా లేడీస్లో అయితే కనుక ఎక్కువ పీరియడ్స్ అనేవి ఎక్కువ బ్లీడింగ్ కావటం ఇవన్నీ కూడా మనం జనరల్గా హైపర్ థైరాయిడ్లో చూడవచ్చు. మరి హైపర్ థైరాయిడ్లో మనకు న్యూట్రిషన్ ఎక్కువ ఉండేటువంటి వాత పిత్తాన్ని తగ్గించేటువంటి మందులు ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి మనం టిష్యూస్ అనేటి ఎక్కువగా క్షీణించిపోవటం ద్వారా మనకు న్యూట్రిషన్ ఎక్కువ ఇవ్వాలి, వాత పిత్త ట్రీట్మెంట్ ఇవ్వాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఏమేమి ఇవ్వచ్చు అంటే మనకు విదార్యాది కషాయం అని, ద్రాక్షాది కషాయం అని, హంసపత్యాది కషాయం అని, ఇంకా మనకు రజత భస్మంకి సంబంధించినటువంటి మందులు ఇవన్నీ ఇవ్వటం ద్వారా ఈ వణుకు రావటం, హార్ట్ బీటు ఎక్కువ ఉండటం ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా హషిమోటాస్ థైరాయిడిటైటిస్ అని ఉంటుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే
మన ఇమ్యూన్ సిస్టమే మన థైరాయిడ్ గ్రంథిని నాశనం చేయడం ద్వారా వస్తుంది. ఈ హషిమోటోస్ థైరాయిడైటిస్ అనేది ఇండివిజువల్గా రావచ్చు, లేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇంకా ఏదైనా సరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో పాటు కూడా రావచ్చు. దీనికి కూడా లక్షణాల ఆధారంగా మనం వాతపిత్త ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీటిల్లో కూడా మనం జనరల్గా గులుచాది కషాయం, అమృతోత్తర కషాయం అలాంటివి ఇవ్వడం ద్వారా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా పంచకర్మ ట్రీట్మెంట్లో ఈ థైరాయిడ్కు నస్యకర్మ, వమన కర్మ, విరేచన కర్మ ఇలాంటివన్నీ ఉంటాయి. లక్షణాలను బట్టి మనం ఏ పంచకర్మ అనేది మనం సెలెక్ట్ చేయాలి. ఇంకా మనకు డైట్ అనేది మనం డైట్ చార్ట్ ఇవ్వడం జరుగుతుంది. మెడి9 అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఇవి 4 మనం ఇవ్వటం ద్వారా థైరాయిడ్ మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇంకా 9 రకాల చికిత్సా విధానాలు ఉంటాయి. ఈ ఆయుర్వేదంతో పాటు ఇంకా మనకు ఆక్యుప్రెషర్లో కొన్ని వైటల్ పాయింట్స్ ఉంటాయి థైరాయిడ్ తగ్గడానికి. అవి కూడా మనం యూజ్ చేయడం ద్వారా కూడా ఈ సమస్య త్వరగా బయటపడుతుంది. ఇంకా మనకు ఈ మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో మనం డాక్టర్ డే సందర్భంగా ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. నెక్స్ట్ 30% మెడిసిన్స్ పైన, పంచకర్మ ప్రొసీజర్స్ పైన ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తే మనం రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యామిలీ నుంచి 2 వస్తే మెడిసిన్స్ మరియు పంచకర్మ ట్రీట్మెంట్స్ పైన 40% వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయినటువంటి షుగర్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి, ఒబెసిటీ ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు, ఒక్కసారి తప్పకుండా ఈ మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించి ఈ డిస్కౌంట్ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.